నేటి నుంచి కొత్త ఈవీ పాలసీ ఎలక్ట్రిక్ వెహికల్స్కు రోడ్డు రిజిస్ట్రేషన్ ట్యాక్స్లో 100% మినహాయింపు. నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినా కదా. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన కొత్తగా రూల్స్ తీసుకొచ్చారు. సో ఎలక్ట్రిక్ 2 వీలర్సే కాకుండా 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఆటోలు కావచ్చు, ఇప్పుడు రేపు కార్లు వస్తున్నాయి కదా. సో అలాంటి ఎలక్ట్రిక్ బస్సెస్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా 100% ట్యాక్స్ ఫ్రీ చేస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే పొల్యూషన్ చాలా వరకు పెరిగిపోతుంది కాబట్టి. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి చాలా వరకు అంటే కంప్లీట్గా ఉండదు అని చెప్పేసి నేను చెప్పను, కానీ చాలా పెద్ద ఎత్తున మాత్రం కాస్త వరకు పొల్యూషన్ అనేది కంట్రోల్ ఉంటుంది కాబట్టి. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా కొన్ని మంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. లిస్టులో ఎలక్ట్రిక్ వెహికల్స్కు రోడ్డు రిజిస్ట్రేషన్ ట్యాక్స్లో 100% మినహాయింపు. లిస్టులో బైకులు, కార్లు, ఆటోలు, లైట్ గూడ్స్ వాహనాలు 2026 డిసెంబర్ 31 వరకు పాలసీ అమలు. ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ స్పెషల్ సిఎస్. త్వరలోనే హైదరాబాద్ మొత్తం ఆర్టీసీ ఈవీ బస్సులు. సో మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే చూసిన మనం అక్కడక్కడ ఆర్టీసీలో కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, మనకి ఈవీ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా. సో అందులో ఎంతవరకు ప్రజలు ఎక్కుతున్నారు, ఎంతవరకు దిగుతున్నారు అని చెప్పేసి పక్కన పెడుతుంది. ఎందుకంటే అందులో ఎక్కినందుకు కూడా ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటారు కాబట్టి అందులో చాలా వరకు ప్రజలు కూడా అందులో మొగ్గు చూపుతలేరు. ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కడానికి ఎక్కువ శాతం ప్రజలు మొగ్గు చూపుతలేదు. ఆ దిశగా కూడా కాస్త పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆలోచించాలి. ఎందుకు ఎక్కుతలేదు ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పేసి కూడా కొంతవరకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో రాష్ట్రంలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీ పాలసీని తీసుకొచ్చింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు రవాణా శాఖ స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ఈవీ పాలసీ 2026 డిసెంబర్ చివరి వరకు అమల్లో ఉంటుంది. సో ఇప్పటి నుంచి ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకుంటే ఇప్పుడు కొనేసండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా డిసెంబర్ ఇంకా సంవత్సరం ఉంది కాబట్టి. సో దానిపైన కూడా ఎలాంటి ట్యాక్స్లు కావచ్చు, లేకుంటే రోడ్ ట్యాక్స్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఎలాంటివి లేకుండా మినహాయింపుతో ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. మనం డీటెయిల్గా కూడా చూద్దాం. సో నేటి నుంచి కొత్త ఈవీ పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్లో 100% పన్ను మినహాయింపు ఇస్తారు. ఈ లిస్టులో 2 వీలర్స్, ఆటోలు, కార్లు, ట్యాక్సీల కోసం వాడే కమర్షియల్ 4 వీలర్స్, లైట్ గుడ్స్ వెహికల్స్, టాటా ఏసీ లాంటివి, సో ట్రాక్టర్లు ఉన్నాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటే వాటికి రోడ్డు రిజిస్ట్రేషన్ ట్యాక్స్లో 100% పన్ను మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఆర్టీసీ సంస్థ ఈవీ బస్సులను కొనుగోలు చేసే వాటికి కూడా లైఫ్ టైం 100% ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ కంపెనీలు తమ సిబ్బంది ట్రాన్స్పోర్ట్ కోసం ఈవీ బస్సులు కొంటే వాటికి కూడా ట్యాక్స్ ఫ్రీ అమలవుతుంది. సో గత ప్రభుత్వం 2020 నుంచి 2030 2020 to 2030 ఈవీ పాలసీ తీసుకువచ్చింది. అయితే దాంట్లో ఈవీ వాహనాల కొనుగోలు విషయంలో పరిమితులు విధించింది. సో దీంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. అదే సమయంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కూడా గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ను ఇంకింత ప్రోత్సహించేలా అవసరం ఉందని ప్రభుత్వం నిర్ణయించింది. సో జియో 49 కింద కొత్త ఈవీ పాలసీలు తీసుకొచ్చింది. ఢిల్లీ లాంటి పరిస్థితులు రావద్దని. సో అయితే ఇప్పటికీ ఎవరైనా సరే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకుంటే వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవడానికి వాళ్ళకి ప్రాపర్ ఛాన్స్ అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి రోడ్ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే ట్యాక్స్ ఎలాంటి ట్యాక్స్లు కూడా వెయ్యరంట. ఇటు లైట్ గుడ్స్ అంటే ఇప్పుడు రేపు వస్తున్నాయి కదా, ఎలక్ట్రిక్ ఆటోలు కావచ్చు, ఎలక్ట్రిక్ టాటా ఏస్ ఎలాంటి అయితే వెహికల్స్ ఉంటాయి పెట్రోల్కి సంబంధించి, అలాంటి దాంట్లోనే ఎలక్ట్రిక్లో కూడా వస్తున్నాయి కాబట్టి. సో వాటిని కొంటే సో వాటికి రోడ్ ట్యాక్స్ కావచ్చు, ఎలాంటి ట్యాక్స్లు కూడా ఇవ్వకుండా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తారు. అండ్ దాంట్లో 100% ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది కాబట్టి కొత్త ఎలక్ట్రిక్ పాలసీ వచ్చింది. అది కూడా ఈ రోజు నుంచే సోమవారం నుంచి అమలు అయ్యి డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఎందుకంటే ఇది కాలుష్య నియంత్రణ చేయడానికి. సో ఆల్రెడీ బయట ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో దీన్ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిరు అని చెప్పి చెప్తాను. సో మేమేమంటున్నామంటే మీరు పొల్యూషన్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు కాబట్టి సో మన పక్కనే ఉన్న వికారాబాద్లోని దామగుండం ప్లేస్లో, తాండూరు ఊర్లో కావచ్చు, దామగుండంలో కావచ్చు, సో అక్కడ 11 లక్షల చెట్లను కట్ చేయడానికి మీరు నేవీ రాడర్ ప్రాజెక్ట్కి ఇచ్చేసారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అండ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే సో దానికి సంబంధించి పనులు కూడా చాలా తొందరగా అయిపోతున్నాయి. సో మళ్ళీ అలాంటి పరిస్థితి ఏంది, ఇక్కడేమో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనండి, దానికి ట్యాక్స్ ఫ్రీ చేస్తామని చెప్పేసి అంటారు. మరో పక్కన చూస్తేనేమో 13 లక్షల చెట్లనేమో దామగుండంలోని అక్కడ చెట్లనేమో నరికి వేసేలా ప్లాన్ వేస్తారు. సో ఇది ఎక్కడ ఒకవైపు ఏమో నరుకుతున్నారు, ఇంకోవైపు ఏమో పెంచమని చెప్తున్నారు. సో కాబట్టి మీకు ఈ తెలంగాణ రాష్ట్రం పైన కావచ్చు, పొల్యూషన్ పైన కావచ్చు, ప్రజల పైన కావచ్చు ఎక్కువ ఉంటే సో ఫస్ట్ ఆ నేవీ రాడర్ ప్రాజెక్ట్ విషయం పైన ఇంకోసారి ఆలోచించండి. ఎందుకంటే అక్కడ చాలా వరకు 13 లక్షల చెట్లలో సుమారుగా 1-2 లక్షల చెట్లు ఔషధ మూలికలు ఉన్న చెట్లు ఉన్నాయంట. సో అలాంటి చెట్లు కూడా నష్టపోతున్నాం. అండ్ ఆ చెట్లు కూడా ఎవరో పెంచినే కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి చెట్లు అక్కడనే ఉన్నాయి. సో అలాంటిది కూడా కంప్లీట్గా ఆ చెట్లని కొలాప్స్ అయిపోయి అక్కడ ఒక నేవీ రాడర్ ప్రాజెక్ట్ వస్తుంది. దానివల్ల ఫ్రీక్వెన్సీ వల్ల అక్కడ ప్రజలు చచ్చిపోతారు, లేకుండా అక్కడ పొల్యూషన్ అయిపోతూ ఉంటే మళ్ళీ ఏమంటారు, ఇటు మూసి ప్రక్షాళన, మూసి సుందరీకరణ, పొల్యూషన్ కంట్రోల్ చేస్తామని చెప్పి మళ్ళీ ఇదే ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటుంది.
సో ఢిల్లీ లాంటి పరిస్థితి రావద్దని, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అక్కడ నేవీ రాడార్ ప్రాజెక్ట్ వస్తే అక్కడ 11 లక్షల చెట్లు నరికేస్తే అలా ఈజీగా మరో 5 సంవత్సరాల్లో హైదరాబాద్లో కూడా ఢిల్లీ లాంటి పరిస్థితి వస్తుంది. ఇంకా ఇప్పుడే చూసినా మనం హైదరాబాద్లో కూడా చాలా వరకు పొల్యూషన్ పెరుగుతూ ఉంది. సో టాప్ 10 కంట్రీస్లో, ఇండియాలో టాప్ 10 పొల్యూటెడ్ కంట్రీస్లో హైదరాబాద్ టాప్ 5లో ఉన్నది. ఫస్ట్ ప్లేస్ ఢిల్లీ ఉంది కాబట్టి సో సెకండో థర్డో ఫోర్తో మన హైదరాబాద్ కూడా ఉంది కాబట్టి సో ఇప్పటికైనా సరే ఒకసారి ఆలోచించాలి. అక్కడ దామగుండం విషయంలో పునరాలోచించి సో మరోసారి తీసుకోవాలి. అండ్ ఢిల్లీ లాంటి పరిస్థితి రావద్దంటే ఇలాంటి ప్రాజెక్ట్ దామగుండం లాంటివి లేకుంటే హైదరాబాద్లో ఫార్మా సిటీస్ కావచ్చు ఇలాంటివి కూడా రాకుండా చూస్తే మంచిది. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్లో కాలుష్యం పెరగకుండా ఉండేందుకు కొత్త ఈవీ పాలసీ తీసుకొస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రవాణా శాఖలో కొత్త లోగో తీసుకురానున్నట్టు ఆయన తెలిపారు. సెక్రటేరియట్లో ఆదివారం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని అన్నారు. ఢిల్లీలో హైదరాబాద్లో కాలుష్యం సమస్య తలెత్తకూడదని ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నామని వివరించారు. హైదరాబాద్లో ఇప్పుడున్న 3000 బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సీఎం నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. త్వరలో సిటీ మొత్తంలో ఆర్టీసీ ఈవీ బస్సులు నడుస్తాయని కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సి ఉందని అన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాల కోసం స్క్రాప్ పాలసీ తెచ్చామని, ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లో తీస్తున్నామని వివరించారు. దేశంలో రోజుకు 1,50,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని, తెలంగాణ రోజుకు 20 మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలకు తగ్గట్టుగా ఛార్జింగ్ కంపెనీలు చొరవ తీసుకొస్తామని, ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఇప్పటి వరకు 70,000 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని, రోజుకు ప్రతి 100 వాహనాల్లో 5 ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయని చెప్పారు. రవాణా శాఖ ప్రమోషన్ల విషయంలోనూ ప్రాసెస్ నడుస్తుందని అన్నారు. అన్ని క్లియర్ చేస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో స్పెషల్ వీళ్ళందరూ పాల్గొన్నారు. సో ఈ విధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నీ చేస్తామని చెప్పారు కాబట్టి సో ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా ఇంకో మేమేం చెప్తున్నామంటే ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయండి. ఎందుకంటే హైదరాబాద్ కాబట్టి అక్కడక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ కనిపిస్తున్నాయి. కానీ ఎవరైనా సరే ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొని ఒకవేళ సపోజ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు సో ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఖమ్మం కావచ్చు, అట్లా దూరం పోయినప్పుడు సో అక్కడ పోయేటప్పుడేమో 300 లేకపోతే 400 కిలోమీటర్స్కి ఇస్తూ ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడైనా ఎలక్ట్రిక్ వెహికల్ సింగిల్ ఛార్జ్ పైన 300 to 400 కిలోమీటర్స్ ఇస్తూ ఉన్నది. కాబట్టి సో 300 కిలోమీటర్ దూరం పోయిన తర్వాత రిటర్న్ రావాలనుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, అక్కడ ఛార్జింగ్ పెట్టే పరిస్థితి లేనప్పుడు అప్పుడు ఏంది వాళ్ళ పరిస్థితి. కాబట్టి సో అక్కడక్కడ కూడా కంప్లీట్గా ఛార్జింగ్ స్టేషన్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టిన తర్వాత సో ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ పెరిగినాయి అనుకో ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ స్టేషన్స్ పెరుగుతాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడున్న చాలామంది ఆలోచిస్తున్నారు, ఎందుకంటే సిటీ లోకల్లో కాబట్టి తిరగడానికి ఈజీగా ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్స్. కానీ ఊర్లలో కావచ్చు అక్కడక్కడ తిరుగుతాం మాత్రం చాలా వరకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సో కాస్త వరకు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది మనకి. కాబట్టి ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ వరకు పెడితే ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది.